అవుతాయి, అభివృద్ధిలో అసమానత లేనటువంటి వ్యవస్థను ఎప్పుడు అందిస్తాయో అప్పటి వరకు ఇది తప్పదు. కానీ ఇదే సమయంలో జనం ఏమైనా ఆశిస్తున్నారంటే మాకు రిజర్వేషన్లు వస్తే మాకు ఏదో ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. నేనేం అనుకోవట్లేదు. వస్తే ఒక ఉద్యోగం వచ్చినా సంతోషమే, దాన్నే నేను తప్పు పట్టను. కానీ జనం ఊహించుకున్నంత వారు ఆశించినంత ఎత్తుగా ఈ రిజర్వేషన్ వల్ల లాభం ఉండదనేది నాకు అర్థమైపోయింది. ఎందుకు అర్థమైందంటే దానికి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు, ఉండాల్సిందే. ఎందుకని నన్ను అడుగుతున్నానంటే ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు. ఇది యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు లేవు, ఏదో కొన్ని ఇస్తున్నారు. అది చాలదు కదా ఈ కోట్ల జనాభాలో. ఎందుకనంటే మీరు దాదాపు 2 కోట్ల మంది సార్ ఉత్తమ్ కుమార్ గారు 2 కోట్ల మందో లేకపోతే 1,90,00,000 మందో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి జీతంతో 5గురికి 6గురికి ఉద్యోగాలు పెడుతున్నారు. మరి అన్ని ప్రభుత్వం మామూలుగా అయితే ప్రభుత్వంలో తీసుకోవాలి. మరి వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయా? వాళ్ళకి ఇచ్చేది 9,000 10,000. ఇందాక సీతక్క గారితో నేను చెప్పాను, పంచాయతీలో కొన్ని ఆదాయం ఉన్న పంచాయతీలు వాళ్ళు 9,000 మరీ అట్లాగని చెప్పి 12,000 13,000 ఇస్తున్నారు. మా దగ్గర మా పంచాయతీలో అట్లా ఇప్పించా. మొత్తం ఇప్పుడు ఏదో జీవో ఇచ్చారంట. మరి మన సెక్రటరీ గారు వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. వాళ్ళందరూ పేదవాళ్ళే, ఎస్సీలు ఎస్టీలు బీసీలే అక్కడ పనిచేసేవాళ్ళు. ఏదో గవర్నమెంట్గా ఇచ్చేది కాదు అది. ఆ పంచాయతీ తనకున్న ఆదాయంలో ఒక్కొక్క వ్యక్తికి 12,000 ఎంతో ఇస్తుంది మా పంచాయతీ. అట్లా చాలా పంచాయతీలు. అందరికీ 9,000 ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నారు అని అందరూ సమానంగా చేయాలి అని ఆ జీతాలు తగ్గించారని చెప్పి ఇవాళ చాలామంది సమ్మెల్లోకి వెళ్ళారు. చాలామంది సమ్మె చేస్తున్నారు. నేను నిన్న ఊరు వెళ్తే కొత్తగూడు వెళ్తే అంతా నా దగ్గరకు వచ్చారు. సమ్మె ఎందుకు చేస్తున్నారా అంటే మా జీతాలు పెంచట్లేదు అడగడానికి వచ్చామనుకున్నా, మాకు ఇస్తున్న దాన్ని తగ్గించారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. అందువలన ఇటువంటి కొద్దిగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల రిజర్వేషన్ వలన ఎంత ఉపయోగాలు నాకు తెలియదు, కానీ ఏమి చేస్తారో ఓ స్పష్టతగా చెప్పి ప్రభుత్వం కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారితో చెప్తున్నాను. ఎందుకంటే మీకు సాధ్యం కానిది మీరు చేస్తామని చెప్పినా 2 రోజులు మురిపించినా ఎవరినైనా మభ్యపెట్టాలని ఎవరు ఏ ప్రభుత్వం చేసినా శాశ్వతంగా కుదరదు. ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందువల్ల మేము ఇవాళ 40% ఇచ్చేస్తామని చెప్పినా మీరు పార్టీగా అన్నారు, సంతోషం. పార్టీలో 44%. ప్రభుత్వం సాధ్యం కాదు. ఎందువల్లంటే అన్ని చోట్ల కోట్లు కొట్టేస్తా ఉన్నాయి. కాబట్టి ఒక క్లారిటీతో, ఒక స్పష్టంగా, ఒక పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఇవాళ మంచి పని చేశారు. ఫర్ దట్ ఐ అప్రిషియేట్ దిస్ యువర్ గవర్నమెంట్. ఎందుకంటే ఎవరు కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్డ్ అంటిల్ నౌ in specially in Telugu speaking states never introduced any kind of caste census in the assembly. You have done that one. For that I appreciate you. ఎందుకంటే 2014లో కూడా at that time I was not a member of this house. 2014 అప్పుడు చేశారు ఒక రోజులో. అది పెట్టారో లేదో నాకు తెలియదు. మరి ఇక్కడ కనీసం అది పెట్టారో లేదో తెలియదు. పెట్టుంటే సంతోషమే. మరి ఎవరు పెట్టలేదు, మీరు పెట్టారు, చేశారు. With good intention you have done this much, but ultimate result what I want is what kind of intention you have in your mind in introducing the bill here, introducing the statement or report here. So you should have some idea, some whatever you want to do, some plan. Without having a plan, without having to do something like that, if you simply introducing this bill here doesn't serve the purpose, sir. అందుకని repeatedly I tell you ఎట్లా కొట్టా మీరు ఏం చేస్తారో అది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇమీడియట్ చేయలేకపోయినా ఏం చేయగలుగుతారో చెప్తే సంతోషమని నేను భావిస్తున్నాను. ఈ పిల్లల్ని ముఖ్యంగా ఎక్కువగా బీసీలు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఇటువంటి వాళ్ళపైన కనికరం చూపెట్టండి. వాళ్ళకి జీవోలు కొన్ని ఉన్నాయి. ఆ జీవోలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ సచ్ జీవోస్ ఆర్ ఇంప్లిమెంట్ దే గెట్ మినిమం వేజ్. మినిమం వేజ్ అనేది అది కూడా ఒక ఉద్యోగస్తుడికి ఇచ్చే దాంతో ఇస్తున్నారు అధ్యక్ష. ఈ విధంగా కొన్ని అంశాలన్నింటిలోనూ నేను
ఇంకా చివరి వరకు వెళ్ళలేని నాకు కూడా ఐఎమ్ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్. ముఖ్యంగా మన తెలంగాణలో ఈ కుల వివక్ష దీనివల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులకి మీరు ఓపెన్నెస్ వలన ఓపెన్గా ఉండటం వలన, ఎందువల్లంటే చాలామంది బీసీలు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఆ ఓపెన్గా ఉండటం వలన వాళ్ళకి మరింత సంతోషం ఉంటుందని నేను తెలియజేస్తూ నేను మరొకసారి ఐ రిక్వెస్ట్ అవర్ సీఎం గారు అండ్ అదర్ మినిస్టర్స్ టు కమ్ టు ఏ డెసిషన్, టు కమ్ టు ఏ declaration saying that we provide this much in such a way. I request you to come to a proposal. Thank you, sir. Minister garu. Speaker garu, 2 minutes. I'll finish in 2-3 minutes. స్పీకర్ గారు, గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు చాలా బాగా మాట్లాడి చాలా పాజిటివ్గా కొన్ని మంచి సూచనలు కూడా ఇచ్చారు. సాంబశివరావు గారు, నేను చాలా టర్మ్స్ నుంచి శాసనసభలో ఉన్నాం. వారు ప్రతిపక్షంలో ఉన్నా మరి రూలింగ్ అలయన్స్లో ఉన్నా చాలా ఈ శాసనసభ ప్లాట్ఫామ్ చాలా అప్రోప్రియేట్గా యూజ్ చేసే వ్యక్తి. మీకు ఒక మంచి శుభవార్త చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన మేరకు, ఈ ప్రభుత్వం ప్రతిపాదన మేరకు కొత్తగూడెంలో కొత్త ఎయిర్ ఫీల్డ్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ స్టడీ మరి మొదలుపెట్టిన విషయం కూడా మీకు మనవి చేస్తూ, మరి స్పీకర్ గారు వారు అడిగిన విషయాలకి ఇది సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వే. మా ప్రియతమ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, సరే నేను మాట్లాడి మీరు వారి యొక్క ఇన్స్పిరేషన్తో సమాజంలో భారతదేశంలో ఎస్సీలకి ఎస్టీలకి సెన్సెస్లో వాళ్ళ ఫిగర్స్ వాళ్ళ నెంబర్స్ తెలుస్తుంటాయి. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీల యొక్క సంఖ్య అథారిటేటివ్గా ఎక్కడ తెలియదు. వారి సంఖ్య తెలవడమే కాకుండా వారి ఎకనామిక్ సిచ్యువేషన్ గురించి పూర్తిగా సమాజంలో అన్ని వర్గాలకి మేలు చేయడానికి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, సొసైటీలో అన్ని సెక్షన్స్కి మేలు చేయడానికి తెలంగాణలో మా ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టిందని చెప్పి మనం చేస్తున్నాను. అందులో భాగస్వామ్యం ఒకటి పొలిటికల్ రిజర్వేషన్స్, అదేవిధంగా బీసీలకు ఏ విధంగా మేలు చేయాలి, వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా మేలు చేయాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో ఏ విధంగా మేలు చేయాలి, ఎడ్యుకేషన్లో ఏ విధంగా మేలు చేయాలి, అన్ని విషయాల్లో వారి బీసీల జీవన ప్రమాణాలు పెంచడానికి మేము ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టడం జరిగింది. మరి చాలా మంది వక్తలు అనవసరంగా ఈ అంకెల్లో, ఈ నంబర్స్లో కొంత అనుమానాలు స్ప్రెడ్ చేసే విధంగా మాట్లాడారు. మళ్ళోసారి నేను మనం చేస్తున్నా, పూర్తి ఇంటిగ్రిటీతో ఈ యొక్క పకడ్బందీగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ సర్వే చేయడం జరిగింది. బీసీల సంఖ్య, బీసీస్ పర్సెంటేజ్ గతంలో 2014లో వాళ్ళు సర్వే చేసిన చెప్తారు. నేను ఆ రోజు శాసనసభ్యుని, ఆ రోజు కూడా ఈ అంకెలు ఎవరికి చెప్పలేదు. 2014లో నేను శాసనసభ్యుని, ఆ రోజు కూడా ఈ అంకెలు ఎవరు చెప్పలేదు. అయినా సరే వాళ్ళు చెప్పిన అంకెలు చూస్తే ఆ రోజులో 51% నుంచి బీసీల రిజర్వేషన్స్ మా టైంలో 56% వచ్చి చెప్పమని చేస్తాను. అదేవిధంగా ఓసీలది ఆనాడు 21% ఉంటే ఈరోజు 15% వచ్చే విషయం కూడా నేను మనం చేస్తాను. స్పీకర్ సార్, వన్స్ అగైన్ ఐ రీట్రేట్, అవర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ కాస్ట్. అందుకోసమే సిన్సియర్గా
కమిటెడ్గా ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. I request the Chief Minister move the resolution. అధ్యక్ష, తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు మరియు అఫర్మేటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వతంత్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానించింది. సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, తమరి అనుమతితో. Resolution moved. The question is that the House తెలంగాణ ప్రభుత్వము సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, బీసీ, షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీ మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాన్ని, అఫర్మేటివ్ పాలసీని రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వాతంత్రము నాటి నుండి ఎదురు చూస్తున్న ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ తీర్మానించబడింది. Those who are for the resolution, please say ayes. Those who are against please say no. Ayes have it. Ayes have it. The resolution is unanimously adopted. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలలోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ పై గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఇది అత్యంత కీలకమైన కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలంగాణ ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించాలనుకుంటుంది. సభ్యులందరూ కూడా సహకరించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన ప్రకటనను, ఈ ప్రకటన తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే చర్యలను సమర్థించవలసిందిగా కోరుకుంటూ తమరి అనుమతితో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలలోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రకటన చేస్తున్న అధ్యక్ష. ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష.
ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నెంబర్ 2017/2011 తేదీ 1/8/2024 కేసులో తీర్పు వెలువడింది. అదే రోజున 2024 ఆగస్టు 1వ తేదీన ఇదే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రం ప్రభుత్వం కట్టబడి ఉంది అని చెప్పి ప్రకటన చేసింది. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యతను మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటామని అదే రోజున ఎస్సీ సోదరులకు మాట ఇచ్చాము. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కార్యాచరణ చర్యలు చేపట్టింది. గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయటం, ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళే మార్గాలను సూచించడంతో పాటు అవసరమైన సిఫారసులు చేయాలని కోరుతూ 2024 సెప్టెంబర్ 12వ తేదీన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన మంత్రులు దామోదర్ రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా కమిటీని నియమించింది. కమిటీ పలు దఫాలుగా సమావేశమై విస్తృత చర్చలు జరిపింది. ఇతర రాష్ట్రాల్లోని ఎస్సీల ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు పంపించింది. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించింది. విస్తృత సమావేశాలు, సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్ను వేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అధ్యక్ష, కమిటీ సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 11వ తేదీన డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏకసభ్య న్యాయ కమిషన్ను GO 8 ద్వారా ఏర్పాటు చేసింది. 60 రోజుల వ్యవధిలో కమిషన్ తమ నివేదికను అందించాలని అందులో నిర్దేశించింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కానందున 2025 జనవరి 11వ తేదీన మరో 30 రోజుల పాటు ఫిబ్రవరి 10 తారీఖు వరకు ఈ కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. కమిషన్ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కులాలు, ఉపకులాల హేతుబద్ధమైన వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా గణన సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలి. ఎస్సీల్లోని వివిధ ఉప సమూహాల మధ్య ఉన్న అంతరాలను గుర్తించేందుకు సమగ్ర అధ్యయనాలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో తగినంత ప్రాధాన్యత లేకపోవడం దృష్టి పెట్టాలి. ఎస్సీల్లోని ఉప సమూహాల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా వెనుకబాటుతనానికి సంబంధించి వివిధ కోణాలను పరిశీలించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కులాల ఉపవర్గీకరణను సమర్థవంతంగా అమలు చేసే విధానాన్ని గుర్తించాలి. రిజర్వేషన్ ప్రయోజనాలను షెడ్యూల్డ్ కులాలలోని వివిధ ఉపసమూహాలకు పంపిణీ చేసేందుకు చేపట్టవలసిన ఇతర చర్యలను సూచించాలి. 2024 నవంబర్ 11వ తేదీన విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించింది. 13/11/2024న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ రూల్స్ 1968లోని 4 సబ్ క్లాస్ 1B కింద నోటిఫికేషన్ జారీ చేసింది. కమిషన్కు అప్పగించిన విధి విధానాల ప్రకారం ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. 2024 డిసెంబర్ 4 నుంచి 2025 జనవరి 3వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కమిషన్ పర్యటించింది. మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 10 పూర్వపు జిల్లాలను సందర్శించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది. ప్రజల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంది. కొన్ని జిల్లాల్లో
ఎస్సీ ఆవాసాలను సందర్శించింది. ఈ పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 4750 విజ్ఞప్తులను కమిషన్ స్వీకరించింది. వీటితో పాటు కొందరు వ్యక్తిగతంగా అర్జీలు అందించారు. కొందరు హైదరాబాదులోని విచారణ కమిషన్ కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించారు. ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా మొత్తము 8681 విజ్ఞాపనలను కమిషన్ అందుకుంది. వీటితో పాటు ఎస్సీల 59 కులాల జనాభా అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంటింగ్ ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది. వీటన్నిటితో పాటు వివిధ సంస్థలు, సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను, అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి తమ నివేదికను తయారు చేసింది. కేవలం 82 రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ సమర్పించిన 199 పేజీల నివేదికలో ఎస్సీల్లోని 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. కమిషన్ యొక్క ప్రధాన సిఫార్సులు అధ్యక్ష, ఎస్సీలకు సంబంధించిన 59 కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూపుల వారీగా ఎస్సీ కులాల పూర్తి వివరాలను కింద అనెక్చర్లో పొందుపరచడం జరిగింది. వీటి వివరాలను కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. కేటగిరీ గ్రూప్ 1లో సామాజిక, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన లేదా పట్టించుకొని షెడ్యూల్డ్ కులాల సంఖ్య 15 అధ్యక్ష. జనాభా 3288. ఈ జనాభాకు ఈ అనెక్సర్లో మిగతా డీటెయిల్స్ టేబుల్ చేసిన అధ్యక్ష, సభ్యులందరూ అది చూసుకోవచ్చు. వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను 18 ఉపకులాలను ఇందులో చేర్చింది అధ్యక్ష. వీళ్ళు 62.748% ఈ ఎస్సీ కులాలలో ఉన్న పర్సంటేజ్ ఉన్నారు అధ్యక్ష. వీళ్లకు 9% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలు 26 అధ్యక్ష. వీళ్ళు 33.963% పాపులేషన్ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళకి 5% ఇచ్చింది అధ్యక్ష. మొత్తము ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. వాళ్లకు 100% జనాభాలో 15% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. గ్రూప్ 1 కేటగిరీ కింద వచ్చే 15 కులాలకు 1% ఇచ్చిండ్రు. గ్రూప్ 2 కేటగిరీ కింద వచ్చే 18 కులాలకు 9% ఇచ్చిండ్రు. గ్రూప్ 3 కేటగిరీ కింద వచ్చే 26 కులాలకు 5%. ఈ విధంగా 15% రిజర్వేషన్ వివిధ ఉపకులాలకు కమిషన్ పంచివ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఉద్యోగ ఖాళీలను క్రమబద్ధంగా మరియు సమాన పద్ధతిలో భర్తీ చేయడానికి కమిషన్ ప్రిఫరెన్షియల్ మోడల్ని ప్రతిపాదించింది అధ్యక్ష. గ్రూప్ 1లో నోటిఫై చేయబడిన మరియు భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్ అంటే గ్రూప్ 2 ద్వారా భర్తీ చేయాలి. గ్రూప్ 2లో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ 3 ద్వారా భర్తీ చేయాలి. అన్ని గ్రూపులలో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే భర్తీ చేయని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ కింద భర్తీ చేయాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్లను కమిషన్ ఈ విధంగా సిఫార్సు చేసింది. గ్రూప్ 1కి ప్రతిపాదిత రోస్టర్ పాయింట్లు 7 అధ్యక్ష. గ్రూప్ 2లో వాళ్ళు ప్రతిపాదించిన రోస్టర్ పాయింట్లు 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 అధ్యక్ష. గ్రూప్ 3లో ప్రతిపాదిత రోస్టర్ పాయింట్ల అధ్యక్ష 22, 41, 62, 77, 91 అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కమిషన్ క్రిమి లేయర్ ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ 1 సర్వీస్లో ఉన్నవారిని, ఇలాంటి స్థానాల్లో ఉన్నవారిని క్రిమి లేయర్గా పరిగణించాలని సూచించింది. ఈ వ్యక్తుల 2వ తరం రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందకుండా మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
జస్టిస్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం పైన పేర్కొన్న వాటిలో 1, 2, 3 సిఫార్సులను ఆమోదించింది. రిజర్వేషన్ల పరిధి నుండి క్రిమీ లేయర్ను మినహాయించడానికి సంబంధించిన 4వ నంబర్ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అంటే అధ్యక్ష, క్రిమీ లేయర్ విధానాన్ని రిజర్వేషన్లలో ప్రవేశపెట్టండి అని ఏదైతే కమిషన్ సూచన చేసిందో క్రిమీ లేయర్ విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం రికమెండేషన్ మేరకు మంత్రివర్గము తిరస్కరించింది. ఈ విషయాన్ని సభ ద్వారా